మహాశివుడు ఇలా కాళీమాత కాళ్ళ కింద ఉండడానికి కారణమేంటో మీకు తెలుసా? ఆ కారణమేంటో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకానొకప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో రక్తబీజుడు దేవతలపైకి యుద్ధానికి వస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఏంటంటే రక్తబీజుడు కంఠంలో నుండి వచ్చిన రక్తం ఎప్పుడైతే భూమి మీద పడుతుందో అప్పుడు అక్కడి నుండి మరో రక్తబీజుడు పుడతాడు అని వరమిస్తాడు. ఈ వరంతో రక్తబీజుడు దేవతలపైకి యుద్ధానికి వస్తాడు. దేవతలందరూ రక్తబీజుడిని చంపడానికి ప్రయత్నించిన ప్రతిసారి కొన్ని వేల రక్తబీజుడులు పుట్టుకొచ్చేవారు. దాంతో దేవతలందరూ రక్తబీజుడికి భయపడి పార్వతీదేవి దగ్గరికి వెళ్తారు. అప్పుడు పార్వతీదేవి కాళీమాతగా అవతారం ఎత్తి రక్తబీజుడి రక్తం మొత్తం తాగేస్తుంది. ఆ తరువాత కాళీమాత విజయంతో ప్రళయ తాండవం చేస్తుంది. విశ్వమంతా ప్రళయంతో అంతమవుతుందేమో అని బ్రహ్మ విష్ణువులు శివుడి సహాయాన్ని కోరుతారు. అప్పుడు శివుడు కాళీమాత వెళ్తున్న దారికి అడ్డంగా పడుకుంటాడు. కాళీమాత తాండవం చేస్తూ తన ఎడమ కాళ్ళని శివుడి గుండెపై పెడుతుంది. అప్పుడు కాళీమాత శాంతించి పార్వతీదేవి రూపంలోకి వస్తుంది. అందరూ చెప్పండి, జై కాళీమాతకి.